జిల్లా భీమవరం 1వ వార్డులో మెంటవ తోటలో నాయ బ్రాహ్మణ సేవా సంఘం భవనంలో మరి నూతనంగా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మరి ప్రతి 3 సంవత్సరాల ఒకసారి ఈ నూతన కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు పెద్దలు అందరి సమక్షంలో నాయ బ్రాహ్మణ సోదరుల సమక్షంలో భీమవరం నాయ బ్రాహ్మణ కమిటీ హాల్లో మరి ఘనంగా నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ కమిటీకి చాలామంది సభ్యులు రావడం జరిగింది. వారిని ఎవరైతే సంఘానికి కష్టపడి మరి పాటుపడతారో వారిని మరి అధ్యక్షులుగా తీర్మానం చేయడం జరిగింది పెద్దల సమక్షంలో. మరి సంఘము ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం వ్యాపార పెద్దరాజు గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా సెక్రటరీగా కోడూరి రామకృష్ణ గారిని, వైస్ ప్రెసిడెంట్గా సారికి దుర్గారావు గారు, తుంపాల సత్యబాబు గారు, చీపురపల్లి దేవా గారు ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా జాయింట్ సెక్రటరీగా నడుకూరి మనోహర్ గారు, తుంపాల పరాలరావు గారు, అదేవిధంగా కోశాధికారి గోడమల్స వేణు గారు, అదేవిధంగా జాయింట్ కోశాధికారి గోడమల్స యేసు గారు, మల్లివలస లక్ష్మీ గణపతి గారు, అదేవిధంగా గౌరవాధ్యక్షులుగా మరి నేను మాజీ ప్రెసిడెంట్గా 3 సంవత్సరాలు చేసి ఈ భవనానికి చాలా కృషి చేశాను. అదేవిధంగా కొత్త కమిటీ ఎన్నుకోవడం జరిగింది. నన్ను గౌరవాధ్యక్షులుగా మల్లవలస రఘుబాబు గారు నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ పదవి ఎంతో బాధ్యతగా అప్పచెప్పుకుని పదవిని వండి తెస్తానని భీమవరం నాయ బ్రాహ్మణ సేవా సంఘానికి అభివృద్ధి తీసుకెళ్తానని నాకు ఈ అవకాశం నాయ బ్రాహ్మణ అందరికీ కూడా పేరు నేను శుభ్రంగా చెప్పుకుంటున్నాను. అలాగే నేను ఏమైతే చెప్పానో అన్ని అమలు చేస్తానని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. మా నాయ బ్రాహ్మణ అందరూ పాదాబంధం చెప్పి శిరస్సు నుంచి పాదాబంధం చెప్పి ఒక కార్యక్రమాన్ని ముందు మా టీం అందరం కూడా ఎవరికి వెళ్తాను కూడా నేను సేవ చేస్తూ అలా తీసుకున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కోడూరి రామకృష్ణ. ఈరోజు నాయ బ్రాహ్మణ సేవా సంఘం నూతన కమిటీలో నన్ను సెక్రటరీగా ఎన్నుకున్నారు. సెక్రటరీగా ఎన్నుకున్నందుకు పెద్దలందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇది పదవి కాదు, బాధ్యతని ముందుకెళ్తాం. అందరం కూడా మా టీం అందరం కూడా ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నాను. అందరికీ భరోసాగా నాయ బ్రాహ్మణులకు ఉన్న సమస్యల మీద పోరాడి అందరికీ భరోసాగా ఉంటామని కూడా తెలియజేసుకుంటున్నాము. ఇది జిల్లాలోనే భీమవరం పెద్ద సంఘం. అటువంటి సంఘాన్ని ఈరోజు 3 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకోవడం, దాంట్లో అందరూ మార్పు చేయడం, అందరూ కూడా వారికి తగ్గట్టుగా కృషి చేయడం, సంఘాన్ని అభివృద్ధి చేపరచడం కూడా మా నాయ బ్రాహ్మణులందరూ కూడా ముందుండి నడుచుకుంటామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటారు. ఈ నాయ బ్రాహ్మణ సేవా సంఘం భవనం నందు నూతన ఎన్నిక జరగడం జరిగింది. ఈరోజు ప్రెసిడెంట్గా వ్యాపార పెద్దరాజు గారిని ఎన్నుకున్నారు. అలాగే వైస్ ప్రెసిడెంట్గా తుంపాల సత్యబాబు నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క బాధ్యతని పదవిగా కాకుండా అలంకారంగా కాకుండా ప్రజలకి సేవ చేసుకుంటూ మా నాయ బ్రాహ్మణ సోదరికి ఎప్పుడు కష్టం వచ్చినా మేమంతా కూడా వెంటుండి ఎవరికి నడిపిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. పెద్దరాజు అండి, భీమవరం పట్టణ నాయ బ్రాహ్మణ సంఘ గౌరవాధ్యక్షులుగా ఇప్పుడు దాకా నేను ఉన్నాను. గత ముందు కూడా మేము అంతా నడుపుతామని చెప్పి మీ అందరికీ తదపరంగా తెలియపరుచుకుంటూ గత ప్రెసిడెంట్ గారు ఏంటి వారి యొక్క కమిటీ ఏంటి చాలా బాగా చేసి సంఘాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపించారు. వారు చిన్నవారు అయినప్పటికైనా మా ఆశీస్సులన్నీ కూడా వారు తీసుకొని చాలా బాగా నడిపించారు. అదేవిధంగా వారి బాటలో కూడా ఇప్పుడు ఎన్నికైనటువంటి సంఘం వారు కూడా చెయ్యాలని చెప్పని వారి సలహాలు కూడా తీసుకోవాలని చెప్పని మీ పెద్దలుగా మేము సలహా చెప్తున్నాం. నమస్కారం. ఈ రోజున నాయ బ్రాహ్మణ సంఘ భవనం నందు కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అలాగే వారికి బాధ్యతను అప్పచెప్పాం. అలాగే పదవి కాదు, అందరికీ నాయ బ్రాహ్మణ సంఘాలందరికీ ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ఏ రకమైన గొడవలు జరిగినా వీరు ముందుండి ఆ సమస్యని పరిష్కరించే దిశగా ముందుకెళ్తారని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ, అలాగే మనకి గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం తరఫు నుంచి ఏమైనా సంక్షేమ పథకాలు అయితేయండి, చదువుకు అయితేనేయండి, మనకి ఏ రకమైన కష్టం వచ్చినా ఆ సంక్షేమ పథకాలని ప్రభుత్వం నుంచి తీసుకునే విధంగా ఈ సంఘం అంతా పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వీరందరికీ కూడా నా అభినందనలు తెలుపుకుంటున్నాను.